హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్. ఈరోజు మీరు ఫ్రీ ఫైర్ ఇండియా ఏంటంటే ఫ్రీ ఫైర్ మ్యాక్స్. ఈరోజు అయితే మనం బ్యాటిల్ రాయల్ ర్యాంక్ అయితే ఆడుతున్నాం గైస్. ఫస్ట్ మనం పీక్లో అయితే దిగుదాం. ఈ వీడియో అయితే ఆల్రెడీ సేవ్ చేసి పెట్టింది గైస్, అందుకే మనమైతే పీక్లో అయితే దిగుదాం గైస్ ఇప్పుడు. సో అక్కడ పైన మెసేజెస్ వస్తాయి, మీరు ఏం పట్టించుకోకండి గైస్. సో ఇక్కడ రే కొట్టేసాడు గైస్. భీమశక్తులు అయితే దిగుదాం గైస్ ఇప్పుడు మనం. అక్కడ ఎవరు డ్రాప్ చేస్తున్నాడు, అలాగే క్రాస్ ఫైట్స్ కూడా అవుతున్నాయి గైస్. ఇక్కడ మన దగ్గర బైజన్ ఉంది, జిఐడి గైస్. R1 ఉంది వీడి దగ్గర. ఎవడో పైన నుంచి కొట్టేసాడు, వన్ కొడదాం ఉన్నాను గైస్. చూడలేదు, వాడికి హెడ్ షాట్ పడిపోయింది. ఇక్కడ ఎవడైనా ఇంకోటి ఉన్నట్టున్నాడు గైస్. పైన ఎవడో దిగుతున్నాడు గైస్. వాడి దగ్గర ఫాల్కో ఉంది కాబట్టి మనం వాడికి తగలదు, మనం స్కోప్ పెట్టినా. వాడి దగ్గరికి వెళ్దాం గైస్. నా దగ్గర తెచ్చింది, యూజ్ చేద్దాం. వీడి దగ్గర ఉన్న లూట్ చేసి వాడి దగ్గరికి వెళ్దాం. ఎనర్జీ గర్ ఉంది గైస్, యూజ్ చేద్దాం ఒకసారి. వాడిని ఎలా అయినా కొట్టాలి ఇప్పుడు. వాడి దగ్గర లూట్ సరిగ్గా ఉన్నది గైస్. ఉంది గైస్, అది కూడా మంచిగానే. సో పైన వాడు దిగట్లేదు కాబట్టి మనం కిందికి వెళ్ళి డ్రాప్ లూట్ చేద్దాం. ఫాల్ డ్యామేజ్ గైస్, పైన నుంచి దూకాను కాబట్టి డ్యామేజ్ పడింది. ఎనర్జీ సేర్ ఉండడం వల్ల హెల్త్ రీజనరేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. పైనుంచి ఎవడో కొడుతున్నాడు గైస్ మనల్ని. హెల్త్ అయితే వేసుకుందాం. టచ్ చేయండి, ఇక్కడికి వెళ్ళి కొద్ది కవర్లో ఉన్నాం గైస్. ఓకే, క్రాస్ ఫైర్స్ అవుతున్నాయి. వెనకాల నుంచి నన్ను ఒకడు కొడుతున్నాడు కానీ వాడిని ఎవడో నాక్డౌన్ చేస్తాడు. ఒకసారి కొంతసేపు ఇక్కడ ఉన్నాం గైస్. ఒకవేళ వాళ్ళు లేకపోతే మనం వెండింగ్ మిషన్ దగ్గరికి ఒకసారి వెళ్దాం. లేనట్టున్నారు గైస్, ఒకసారి వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్దాం, అక్కడైనా ఉన్నారేమో. వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్దామంటే అక్కడ క్రాస్ ఫైర్స్ అవుతున్నాయి గైస్. ఒకసారి అక్కడికి వెళ్దాం. ఇందాక నన్ను కొట్టిన వాళ్ళు అనుకోండి గైస్, అక్కడ వాళ్ళని ఒకసారి కొట్టేద్దాం. కిల్స్ అయినా వస్తుంది. ఇప్పుడు మన దగ్గర 3 కిల్స్ అయితే ఉన్నాయి గైస్. 29 అలాగే మనతో కలిపి. సో వెనకాల ఎవరో డ్రాప్ అయితే లూట్ చేస్తున్నాడు. ఒక 2 మినిట్స్ అవి వెళ్దాం గైస్. పైన ఎవరైనా చెక్ చేసుకుని వెళ్దాం. సడన్గా వెళ్తే కూడా మనకు కూడా కొద్దిగా డేంజర్ అవుద్ది. మొత్తం చెక్ చేసుకుని వెళ్ళడం బెస్ట్ గైస్. సరే, ఇక్కడ అంతా చూసుకుని వెళ్దాం. ఓ చెప్పానా గైస్ పైన ఉంటారని, పీక్ కాబట్టి అక్కడ ఉంటారు. ఇక్కడ ఒక్కసారి చూద్దాం ఎవరైనా ఉన్నారేమో పైన. ఓ ట్రక్ దగ్గర ఒకడు ఉన్నాడు గైస్, హెడ్ షాట్. ఓ వాడు వెళ్ళిపోయాడు గైస్ కొడదామంటే. ఇద్దరైతే క్రాస్ ఫైట్స్ చేసుకుంటున్నారు. ఓకే, వాడు నాక్డౌన్ అయిపోయాడు. వీడిని కొడదాం ఇప్పుడు. ఒక బుల్లెట్ నాక్ అయిపోయాడు. లూట్ చేద్దాం. సేల్ అట్ ద వెండింగ్ మిషన్స్ అంట గైస్. ఫస్ట్ ఆ డ్రాప్ దగ్గర ఉన్నవన్నీ వేసేసి వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్దాం గైస్. లేదంటే మళ్ళీ సడన్గా వాడు వెండింగ్ మిషన్ దగ్గరికి వచ్చి మనల్ని కొడితే డేంజర్ అయిపోతుంది కదా గైస్. ఫస్ట్ ఎనిమిస్ చెక్ చేసుకుని వెళ్ళండి గైస్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. అది కూడా గైస్ అక్కడ వెళ్తున్నాడు. నా దగ్గర రఫేల్ ఉంది కాబట్టి వాడికి వెళ్ళేది అక్కడి నుంచి కొడుతున్నాను. వాడి దగ్గర ఇలా వెళ్దాం, టచ్ వేసుకుని వాడిని సైలెంట్గా కొడతాం గైస్. ఒక మంచి జలకిద్దాం వాడికి. సో గైస్ వాడు వస్తున్నాడు, నన్ను చూడలేనట్టున్నాడు. 298.
6 కిల్స్ వచ్చాయి గైస్. మనతో కలిపి 22 ఎలా ఉన్నారు. వీడి దగ్గర ఎస్విడి ఉంది గైస్, తీసుకుందాం. వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఏడబ్ల్యూఎం అక్కడ ఎవడో బైక్ వేసుకుని వస్తాను. వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఏడబ్ల్యూఎం బై అయితే తీసుకుందాం. ఎందుకంటే నా ఫేవరెట్ గన్ ఏడబ్ల్యూఎం గైస్. ఏడబ్ల్యూఎం MB40 రెండు నా ఫేవరెట్ గన్స్. సో గైస్ మీకు ఫ్రీ ఫైర్ ఇష్టమా లేదంటే కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఇష్టమో చెప్పండి గైస్ కామెంట్ సెక్షన్స్లో. బుల్లెట్స్ కూడా తీసుకుందాం గైస్ కొన్ని. ఇంకా బుల్లెట్స్ కావాలి గైస్. అది అక్కడ బుల్లెట్స్ ఉన్నాయి, తీసుకుందాం ఏడబ్ల్యూఎంవి. ఓకే గైస్, ఇక్కడ జోన్ వస్తుంది కాబట్టి జోన్ నుంచి చాలామంది వస్తారు. మనం క్యాంపింగ్ చేద్దాం గైస్. అక్కడ టవర్ ఉంటుంది, అక్కడ టవర్ దగ్గర క్యాంపింగ్ చేద్దాం గైస్. ఎనిమిస్ ఎవరైనా వస్తే కొట్టచ్చు. సో ఇక్కడ కొద్దిగా ఫాస్ట్ అయితే పెంచుతాను గైస్. ఇక్కడ కొద్దిగా క్యాంపింగ్ కాబట్టి ఫాస్ట్ పెంచుతాను గైస్. ఎవరు రావట్లేదు కాబట్టి హీరోకి మోటివేషన్ గైస్. అక్కడ ఎవడో ఉన్నట్టున్నాడు గైస్. అదిగోని గైస్ జిప్లైన్ వేసుకుని వెళ్తున్నాడు. 150 పడింది గైస్. ఇంకొక బుల్లెట్. అరే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం గైస్ ఉన్నాడేమో. ఫస్ట్ మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు డ్రోన్ కనపడితే సైలెన్సర్ ఉంటేనే మాత్రం కొట్టండి గైస్, లేదంటే అక్కడ నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే సైలెన్సర్ లేకుండా కొడితే ఎనిమిస్కి మీ లొకేషన్ తెలిసిపోద్ది. ఒకవేళ సైలెన్సర్ ఉంటే దాన్ని షూట్ చేసాను గైస్, ఎందుకంటే దానివల్ల మీ లొకేషన్ తెలుస్తుంది ఎనిమిస్కి. సో ఇందాక ఉన్న దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళ్దాం గైస్. ఎనిమిస్ ఎవరు రావట్లేదు. ప్లాంటేషన్ షిప్ యార్డ్ నుంచి ఎవరైనా రావచ్చు. ఇక్కడ నుంచి చూద్దాం. 16 అలా ఉన్నారు గైస్. మనకి 6 కిల్స్ వచ్చాయి మనకి ఇప్పటికి. సో పైన అయితే ఎవరో షూట్ చేసుకుంటున్నారు గైస్. అక్కడ ఏమైనా క్రాస్ ఫైట్స్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం. ఎవరు లేనట్టున్నారు గైస్. వాడు ఎందుకు షూట్ చేస్తున్నాడు అక్కడ? వాడు ఎవడో పిచ్చోలాగా షూట్ చేస్తున్నాడు గైస్. వాడికి హెడ్ షాట్ ఇచ్చేద్దాం. 76. ఒకసారి వాడి దగ్గర లూట్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. వాడి దగ్గర M1917 ఉంది గైస్. వాడు బహుశా M1917 ఎనిమిది కొడదాం అనుకున్నాడు. ఒకసారి ఇంకా కింద చూద్దాం గైస్, ఇంకా ఎనిమిస్ ఎవరైనా వస్తారేమో. ఎవరో వెహికల్ వేసుకుని వెళ్తున్నాడు గైస్. సో ఒకవేళ మీరు వెహికల్స్ వాడాలనుకుంటే మీషా స్కిల్ పెట్టుకుని వాడండి గైస్. ఎందుకంటే మీషా ఉండడం వల్ల మీకు బుల్లెట్స్ తగలవు. ఒకవేళ తగిలినా మీకు రీజనరేట్ అయిపోతుంది గైస్ హెల్త్. సో ఇక్కడ వీడు ఎవడో మన సైడ్ తిరుగుతున్నాడు గైస్. వాడి దగ్గర నుంచి తప్పించుకోవాలి, ఎందుకంటే వెహికల్ వల్ల మనకి డ్యామేజ్ ఎక్కువ పడుతుంది. వెళ్ళిపోతున్నాడు గైస్. లేదు మన దగ్గరికి వస్తున్నాడు గైస్. వాడికి అసలు కనపడకూడదు మనం. వాడైతే ఎక్కడికి వెళ్తున్నాడు గైస్. అక్కడ ఎనిమిది ఉన్నాడు గైస్. 133 పడిపోయింది గైస్. వాడికి నేను ఒకసారి షూట్ చేద్దాం గైస్. వెళ్ళిపోతున్నాడు గైస్, భయపడ్డాడు. సో వీడి దగ్గర నుండి లూట్ చేద్దాం గైస్. అక్కడ ఎవడో స్కానర్ వేసాడు. వాడు అక్కడ ఉన్నాడో లేడో మనకు తెలియదు గైస్. ఒకసారి చెక్ చేద్దాం అక్కడ ఉన్నాడేమో. అదిగోండి గైస్ అక్కడ ఉన్నాడు రాయి దగ్గర. వాడు చూడలేదు మనల్ని. హెడ్ షాట్ చేద్దాం. ఇక్కడ ఎవడైతే ఉన్నాడు ఎవడో ఉన్నాడు గైస్ ఇక్కడ. వాడిని ఒకసారి కిల్ చేద్దాం. ఫోనే ఇస్తాడు గైస్. వాడిని చంపేశాడు
వెళ్ళిపోయాడు గైస్ వాడు. వాడు మనల్ని చూడలేనట్టు ఉన్నాడు మాన్స్టర్ ట్రక్ గాడు. చూడలేదు గైస్, వెళ్ళిపోతాడు. చూశాడు గైస్ మనల్ని. మాన్స్టర్ ట్రక్ అయితే చాలా గట్టిగా డ్యామేజ్ చేస్తుంది గైస్. వాడైతే చూడలేడు మనల్ని, చూడలేనట్టు. ఓ వెళ్ళిపోయాడు. ఇక్కడ దిగాడు గైస్ వాడు. వాడిని ఒకసారి కొట్టేద్దాం. ఓ బండి వేసుకుని వెళ్ళిపోతున్నాడు గైస్. ఆగ్రా ఇంకా ఇంకో మాన్స్టర్ గైస్. ఓ స్పైడర్ ఏం చేసుకోదు రైడన్ వాడు. థ్యాంక్ యూ గైస్. యాక్చువల్ మా దగ్గర హొరైజన్ ఉంది కాబట్టి నేను హెల్ప్ చేసుకున్నాను గైస్. అదే నా అంతకు సెల్ఫ్ రివైవ్ ఇచ్చుకున్నాను గైస్. దానివల్ల కొద్దిగా హెల్త్ కూడా పెరుగుద్ది. వీడెవడో కానీ మనుషులకి ఇచ్చుకుని నన్ను అడ్డు పెట్టాడు గైస్ ఎవరిని కొట్టకుండా. సో కథనాతో బ్రేక్ చేద్దాం. సో డ్రాప్ అయితే లూట్ చేద్దాం గైస్. ఇక్కడ ఏమీ లేదు అక్కడ. సో ఇక్కడ ఎవరు ఎనిమిస్ లేరు గైస్, మధ్య కలిపి ముగ్గురు. ఇంకా ఇద్దరిని కొడితే మందే బూయా గైస్. సో మాన్స్టర్ ట్రక్ వేసుకొని వస్తున్నాడు గైస్. ఇక్కడ ఎవడో నన్ను చూడలేడు గైస్. వాడు చూడలేదు గైస్. మనం చూసాడు గైస్. మనం ఎలాగైనా కొట్టాలి గైస్. ఇక్కడ మనం వీటి దగ్గర మిషన్ ఉంది కాబట్టి బుల్లెట్స్ ఆడట్లేదు. తగిలిన హెల్త్ అయితే రీజనరేట్ అయిపోతుంది. వాడికి కట్టిన కూడా ఇంకోటి ఎక్కడ ఉన్నాడో చూడాలి. ఆ టవర్ దగ్గర ఉన్నట్టు ఉన్నాడు గైస్ వాడు. ఒకసారి అక్కడికి వెళ్దాం. లూట్ చేసుకుని వాడి దగ్గరికి అయితే వెళ్దాం. ఓ వెనకాల ఉన్నాడు గైస్, మన వెనకాలే. మ్యాక్సిమం ఉంటే లాంగ్ నుంచే కొట్టడం గైస్. షార్ట్లో ఎక్కువ డ్యామేజ్ పడుద్ది అది. ఒకసారి వాడి దగ్గర స్కైలర్ వేసి కొడదాం గైస్. స్కైలర్ లాంగ్ అయితే వెళ్దాం గైస్. కొట్టేసాడు, ఓడిపోయాను. మ్యాచ్ అయితే అయిపోయింది. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.